హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ మిషన్ సక్సెస్. ఈ కథ రచించిన వారు కర్రా నాగలక్ష్మి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? ఫోన్లో వినిపిస్తున్న భర్త ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించింది సుజాత. నువ్వు నీళ్లు నములుతూ కూర్చుంటే ఇక్కడ నాకు ఫోన్ బిల్లు వాచిపోతుంది. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావో గుర్తుందా? తొందరగా ఏదో ఒకటి తేల్చి కొంపకు చేరు. చెయ్యి కాల్చుకోలేక చస్తున్నా. కొంపలో మండిపడుతున్న భర్తకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకా జాప్యం చేస్తే ఇంకెన్ని మంగళహారతులు వినాల్సి వస్తుందో అనే భయంతో ఇద్దరూ చాలా బిజీగా ఉంటున్నారు. మాట్లాడటమే కుదరలేదు. మెల్లగా అంది. మీనవేషాలు లెక్క పెట్టకు. రాత్రికి ఇద్దరు కొంప చేరగానే అమీ తేల్చేసిరా. శుభంగాడు స్కూల్కి వెళ్తున్నాడా? నువ్వైనా వాడితో తెలుగులో మాట్లాడు. అక్షరాలు దిద్దించు. ఇవాళే వాళ్లతో మాట్లాడు. ఓకే, ఇక ఉంటాను. ఫోన్ కట్ చేసిన శబ్దానికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సుజాత. ఏమిటో ఈ కాలం పిల్లలు పెద్ద చదువులు చదివి పెద్ద పదవుల్లో రాణిస్తున్నారు, కానీ జీవితంలో ఓడిపోతున్నారు. కారణాలు వెతికితే ఏమీ కనిపించడం లేదు. పైగా వారి దగ్గర చూపే ఓర్పు జీవిత భాగస్వామి దగ్గర చూపలేకపోవటం. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు ప్రవర్తించటం చూస్తే వీళ్ళకింకా మెచ్యూరిటీ రాలేదనిపిస్తుంది. అసలు వీళ్ళకి ఎప్పటికైనా మెచ్యూరిటీ వస్తుందా? ఇంట్లో వాళ్ల మాట వినాలని కానీ అర్థం చేసుకోవాలని కానీ తెలీదా? 30 ఏళ్ల మురిపెమ్మైన ఉద్యోగానికి ఇచ్చే ప్రాధాన్యత చేయి జారితే పొందలేని జీవితానికి ఇవ్వటం లేదు. ఎందుచేతనో ఆలోచనలో 6 నెలలు వెనక్కి వెళ్ళింది సుజాత. కొడుకు దగ్గర నుంచి వచ్చిన వాట్సాప్ కాల్ కాళ్ల కింద చోళ్లు పోసింది. ఒంట్లో నెత్తురు ఆవిరైపోయిన భావన. నోట్లో నుంచి మాట రాలేదు. స్పీకర్లో నుంచి కొడుకు మాటలు విన్న భర్తది అదే పరిస్థితి. ఇదేమిట్రా ఈ నిర్ణయం? ఇద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా, మరిప్పుడు ఇదేంటిలా? తడబడుతూ ప్రశ్నించింది సుజాత. కొడుకు దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి అది కాదురా, ఇదేం బొమ్మల పెళ్లి కాదుగా. కావాలనుకున్నప్పుడు బొమ్మలకు దండలు వేసి, అక్కర్లేదనుకుంటే బొమ్మలను తీసుకెళ్ళిపోవటానికి పెళ్ళి ముగ్గురి బతుకులు ముడిపడి ఉన్న జీవితం అంది సుజాత. మాకు ఈ డైలాగులు తెలుసు, మేము సినిమాలు చూస్తాం, మాకు చెప్పేదేంలే అని అనకుండా ఉండేందుకు ముందుగా మీకు చెప్పాం అంతే. కొడుకు గొంతులో చిన్నప్పటి మొండితనం వినిపించింది సుజాతకి. ఓహో, మాకు తెలియజేస్తున్నావన్నమాట. సరే మరి శుభం గాడి గురించి ఏం ఆలోచించారు? మీ అత్తవారికి ఈ విషయం తెలుసా? ఆలోచించడానికి ఏముంది? వర్ష ఇష్టం. తనకెలా కావాలంటే అలా చేసుకొని తన వాళ్ళకి తను చెప్పుకుంటుంది. ఇదేం ప్రపంచంలో 10వ వింత కాదు. అందరూ చేస్తున్నదే మేము చేస్తున్నాం. ఓకే బై. ఎంత సులువుగా చెప్పాడో. ఆ పాటి సమన్వయం ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉన్నా ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? ఈ కాలం పిల్లలకి అంతా తొందరే. ఏమైనా అంటే డిజిటల్ యుగం, ఫాస్ట్గా లేకపోతే ఎలా అని సమాధానం. ఏమిటే నీ కొడుకు ఆగుతున్నాడు? మన ఇంటా వంట ఉందా ఇది? రేపు నలుగురిలో తల ఎత్తుకు తిరగ్గలమా వద్దా? లవ్వు గివ్వు అని తమిళ పిల్లని తెచ్చి నెత్తిన పెట్టాడు. వద్దురా మనకి ఇలాంటివని చెప్పటం పోయి కాలం మారిందండి. పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్టప్రకారమే జరగాలి అని తందానా పాడావు. ఇప్పుడు విడాకులు అంటున్నారు. వెళ్ళి తాళం వెయ్యి అని కోపంతో ఊగిపోతున్న భర్తని సముదాయించలేక మౌనం వహించింది సుజాత. శాంతంగా ఆలోచించి పరిష్కరించవలసిన సమస్యే కానీ ఇలా అరుచుకుంటే లాభం లేదని తెలిసిన సుజాత ముందుగా వియ్యాల వారితో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఫోన్ చేతిలోకి తీసుకుంది. నంబర్ నొక్కక ముందే వియ్యంకుడి నంబరు ఫ్లాష్ అవుతూ రింగ్ అయింది మొబైలు. ఓ మారు కలిసి మాట్లాడుకుందాం అని నిర్ణయించుకున్నారు. ఈ లోపున సుజాత కోడలికి ఫోన్ చేసింది. ఎన్నో రకాలుగా అడిగినా సారీ అత్తమ్మ, రోజు గొడవలు పడుతూ ఎడముఖం పెడముఖంగా ఉండే బదులు విడిపోతేనే మంచిదనే నిర్ణయానికి వచ్చాం అంటుందే తప్ప మరో మాట లేదు. కొడుకును కుదిపితే తను అదే విడిపోతాం అంది. అలా అన్న తర్వాత ఇంకేం మిగిలింది? నేను సరే అన్నా అంటాడు తప్ప మరో మాట లేదు. వియ్యంకుడికి 50 ఏళ్ళు. లేక లేక ఒక్కగానొక్క కూతురు. ఈ వయస్సులో ఇలాంటి వార్త వారి ఆరోగ్యాల మీద దెబ్బ కొట్టింది. మనోవ్యాధికి మందేది? ఆరోగ్యరీత్యా కదలలేని పరిస్థితి వాళ్లది. ఉద్యోగ బాధ్యతలతో కదలలేని పరిస్థితి భర్తది. అయినా ఇలాంటి సున్నితమైన విషయాల్లో భర్త తలదూర్చకపోతేనే మేలు అనుకుని 10 ఏళ్లకి
వీసా ఉన్న సుజాత 11వ రోజున అమెరికా చేరుకుంది. అప్పటి నుంచి తీరుబాటుగా కూర్చొని పిల్లలతో మాట్లాడాలని చూస్తుంది. పిల్లలు దానికి అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. ఆఖరుకు భర్త చెప్పినట్లు 6 నెలలు ఉత్తిగానే గడిచిపోయాయి. అసలు వాళ్ళు తనని మాట్లాడనిస్తారా? అన్ని ప్రశ్నలు సమాధానాలు ఎప్పటికి దొరుకుతాయో. నానమ్మ ఎక్కడున్నావు? నిన్న నువ్వు నేర్పిన మృత్యుంజయ మహామంత్రం నాకొచ్చేసిందిగా, విను. ప్రాంప్టింగ్ లేకుండా చెప్తే 5 క్రెడిట్స్ వస్తాయిగా. స్కూల్ యూనిఫామ్లో పరిగెత్తుకొచ్చాడు శుభం. ఉండు, నాన్నకి హగ్ కిస్ ఇచ్చేసి వస్తా అంటూ తండ్రి గది వైపు పరిగెత్తాడు. వాడికి ఇంగ్లీష్ తప్ప మరే భాష రాదు. అందుకే వాడితో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అమ్మా నాన్నల ముద్దు మురిపాలతో పెరిగిన వాడు వీక్ డేస్లో అమ్మ దగ్గర, వీకెండ్స్లో నాన్న దగ్గర ఉండాలని తెలిస్తే ఏమవుతాడు? వాడి భవిష్యత్తు ఏంటి? తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లల్లా వాడు సంఘ విద్రోహిలా మారతాడా? తలచుకుంటేనే దడ పుట్టించే ప్రశ్నలు కలవరపరచసాగాయి. ఆలోచనలకు స్వస్తి చెప్పి వాడి ఆటపాటలలో మునిగిపోయింది సుజాత. ఆ సమాధానం దొరికే సమయం అతి తొందరలోనే రాబోతుందని అప్పటికీ సుజాతకి తెలీదు. నానమ్మ అంటూ కాళ్లకు చుట్టుకుని వెక్కి వెక్కి రాగాలు పెడుతున్న మనవణ్ణి ఎలా సముదాయించాలో తెలియలేదు సుజాతకి. మంత్రం వేసేస్తా, నొప్పి ఉండదు. నో నో నో, నాకేం కాలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నీకు తెలుసుగా, నువ్వేడిస్తే నాకు ఏడుపొస్తుందని. మాట పూర్తి కాకముందే సుజాత కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి. ఏడవకు నానమ్మ, నేనేడవనులే. మరే నా ఫ్రెండ్ మేక్స్ తెలుసుగా? తెలుసు. వాళ్ళ మమ్మీ డాడీ డివోర్స్ తీసుకున్నారు కదా. వీక్ డేస్లో మమ్మీ దగ్గర, వీకెండ్స్లో వాళ్ళ డాడీ దగ్గర ఉండేవాడు. ఇప్పుడేమో డాడీకి గర్ల్ ఫ్రెండు, మమ్మీకి బాయ్ ఫ్రెండు వచ్చారు. డాడీ ఏమో వీకెండ్స్కి తీసుకువెళ్ళటం మానేశాడు. మమ్మీ ఏమో వీడిని బాగా పనిష్ చేస్తుంది. మమ్మీ బాయ్ ఫ్రెండ్ కూడా వీడిని బాగా పనిష్ చేస్తున్నాడట. మేక్స్ని వెల్ఫేర్ సెంటర్లో చేరుస్తాడట. అక్కడ మమ్మీ డాడీ లేని పిల్లల్ని చేరుస్తారట కదా. వాడు చాలా దిగులుగా ఉన్నాడు నానమ్మ. తిరిగి వెక్కి వెక్కి ఏడవసాగాడు. వాడిని ఎలా ఓదార్చాలో తెలియలేదు సుజాతకి. అయినా వాడి దుఃఖం చూడలేని సుజాత, ఏడవకు నాన్న, మేక్స్ వెళ్ళిపోతే మరో ఫ్రెండ్ దొరుకుతాడులే. వెల్ఫేర్ సెంటర్స్లో పిల్లల్ని బాగా చూసుకుంటారమ్మా, బాగా చదివిస్తారు. నువ్వేం మేక్స్ గురించి బెంగ పెట్టుకోకు అంటూ వాడి వెన్ను నిమరసాగింది. నేనేం మేక్స్ గురించి ఏడవటం లేదు, ఉక్రోషంగా అరిచినట్లన్నాడు శుభం. మరి అయోమయంగా అంది సుజాత. నీకు తెలుసా నానమ్మ, మమ్మీ డాడీ కూడా డైవోర్స్ తీసుకునేటట్టున్నారు. నాన్నమ్మ వైపు చూస్తూ అన్నాడు శుభం. చచా, అలాంటిదేమీ లేదమ్మా. నీకు తెలీదు నానమ్మ. లాస్ట్ జనవరి నుంచి వాళ్ళిద్దరూ వేరే వేరే రూమ్స్లో పడుకుంటున్నారు. రోజు గట్టిగా అరుచుకుంటున్నారు కూడాను. మేక్స్ మమ్మీ డాడీ కూడా డైవర్స్కి ముందు ఇలాగే చేసేవారట. నాకు తెలుసు, వీళ్ళు కూడా డైవర్స్ తీసుకుంటారు. బావురుమన్నాడు శుభం. మనవడిని నిద్రపుచ్చుతున్న సుజాతలో ఎన్నో ఆలోచనలు. పసివాడు ఎంత వేదన పడుతున్నాడు. పిల్లాడి బాధ చూస్తూ కూడా తల్లిగా తన కొడుక్కి మంచి చెడు చెప్పకపోతే తన పెద్దతనం ఎందుకు? దొంగలు తొలడానికా? అవును, చెప్పాలి. విని ఆచరిస్తే మంచిది, లేకపోతే వాళ్ళ కర్మ. నిద్రలో కూడా వెక్కిళ్ళు పెడుతున్న శుభానికి దుప్పటి సరిచేసి హాల్లోకొచ్చింది. నిశ్శబ్దంగా డిన్నర్ చేస్తున్న కొడుకుని కోడల్ని చూస్తూ, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అంది సుజాత. మాట్లాడటానికి ఏమీ లేదమ్మా అంటున్న కొడుకుని ఆపి, అదే మీ చదువుకున్న వాళ్లతో ఉన్న సమస్య అంది. మాట్లాడాలనుకుంటే మాట్లాడు, కానీ ఫలితం ఉండదు. మనం చేసే ప్రతి పనిలోనూ లాభం ఉండాలి అనుకుంటే జీవితం వ్యాపారం అవుతుంది. సినిమా డైలాగ్స్ చెబుతున్నావా అమ్మా? సినిమాలు జీవితాల్లో నుంచే వస్తాయిరా. ఇన్నేళ్ల మీ ప్రేమ, 10 ఏళ్ల మీ వైవాహిక జీవితం ఇలా ఎందుకైంది నాన్న? ఒక్కసారి ఒకరినొకరు నిందించుకోకుండా ఆలోచించుకోండి. మీరు ఆనందంగా గడిపిన సమయాలు అస్సలు లేవా? ఇద్దరూ ఇలా పిల్లి కుక్కలాగా పోట్లాడుకోవటానికి కారణాలేమిటి? ఒకరి మీద ఒకరి ఇష్టం పోయిందా, లేక మరెవరి ఆకర్షణలోనైనా పడ్డారా? సుజాత ప్రశ్న పూర్తి కాకుండానే ఇద్దరూ ఒకేసారి అదేం లేదు అని జవాబిచ్చేశారు. మరి నీకు తెలుసు కదా, నేను వారంలో 5 రోజులు ట్రావెల్ చేయాలి. ఇంటికొచ్చేసరికి భోజనం ఉండదు, బట్టలు వాష్ అయి ఉండవు, ఇల్లు పరమ బీభత్సంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా నీ కోడలు తీరదంతే. రాను రాను నువ్వే చేసుకోవచ్చు కదా నన్ను నరక్కపోతే అంటుంది. 4 గంటలు ఫ్లైట్లో ప్రయాణం చేసి ఒళ్ళు అలసిపోయి వస్తే సరైన తిండి కూడా లేకపోతే ఇక నాకు పెళ్ళెందుకు? నా లైఫ్కి బ్యాచులర్ లైఫ్కి తేడా ఏమిటి? రోజు నీ నస భరించలేను, వేరే మార్గం చూడు అంది.
వేరే మార్గం అంటే విడిపోవడమా అన్నాను. రోజూ తిట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోవటమే మేలు అంది. సరే అని విడాకులకు ఏర్పాట్లు చేస్తున్నా అన్న కొడుకు మాటల్లో మొత్తం సమస్య అర్థమైంది సుజాతకి. సరే, నీ వైపు సమస్యను కూడా చెప్పమ్మా. నీకు తెలుసా మీ అమ్మ నాన్న మీ తొందరపాటు నిర్ణయానికి ఎంత బాధపడుతున్నారో కోడలితో అంది సుజాత. ఆయన వైపు నుంచి ఆయన చెప్పారు కదా అత్తమ్మా. ఇక నా వైపు నుంచంటే నాది వర్క్ ఫ్రమ్ హోమ్. వంట మాట దేవుడెరుగు. మంచినీళ్లు తాగటానికి కూడా సమయం ఉండదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఏ పాటి సమయం చిక్కినా శుభం గాడి ఫుడ్ ప్రిపేర్ చేయటం, వాడి బట్టలు వాష్ చేయటంలోనే సరిపోతుంది. మరి వరుణ్ బట్టలు నావి వెనక పడతాయి. శుభం స్కూల్కి 40 మైళ్ళ దూరం. రోజు వాడిని దింపాలి తేవాలి అంటే సుమారు 40-80 మైళ్ళ ప్రయాణం. అదీ కాక వాడిని స్విమ్మింగ్కి, సాకర్ క్లాసులకి తీసుకువెళ్ళాలి. వీకెండ్స్లో చిన్మయి మిషన్ క్లాసెస్కి తీసుకువెళ్ళాలి. నాది శరీరమే, నాకు రెస్ట్ కావాలి. నీ బట్టలైనా మిషన్లో వేసుకోవచ్చుగా అంటే నాకు టైం లేదంటాడు వరుణ్. వీక్ డేస్లో ఎలాగూ ట్రావెల్స్లో ఉంటాడు కాబట్టి కనీసం వీకెండ్ క్లాసుల కన్నా శుభానికి వరుణ్ తీసుకువెళ్తే నా బట్టలు వాష్ చేసుకోవటానికి, డిష్ వాషర్ లోడ్ చేసుకోవటానికి వీలవుతుంది కదా. వర్ష తన ఇబ్బందులను చెప్పుకుపోతుంది. నిజమే, సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో జీతాలు ఎక్కువ, పని కూడా ఎక్కువే. అమెరికాలో ఉన్న వాళ్లకైతే పండుగ పబ్బాలకు సెలవులు కూడా ఉండవు. పొద్దుట అమెరికా కస్టమర్స్తో మాట్లాడాలి. పనిచేసేవారు ఇండియాలో ఉంటారు కాబట్టి తెల్లవార్లు వాళ్లతో మాట్లాడాలి. కాబట్టి వీరికి రాత్రి పగలు తేడా లేదు. చేసే పనికి అంతూ పొంతు కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి ఇటు పుల్ల అటు పెట్టకుండా పెరిగిన పిల్లలు పెద్ద చదువులు చదివి పెద్ద కంపెనీలో పెద్ద జీతం అనగానే ఆకాశంలో విహరిస్తూ వాస్తవంలోకి పడేసరికి ప్రేమో పెళ్ళో, పెద్దలు కుదిర్చిన పెళ్ళో అయినా ఒకరో ఇద్దరో పిల్లలు కలిగి కష్టాలు మొదలవుతాయి. సరైన నిద్రాహారాలు లేక, పని ఒత్తిడి తట్టుకోలేక వచ్చే చిరాకు ఇంట్లో వారి మీద చూపించటం మొదలు పెడతారు. కానీ ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు మాత్రం వెతకరు. విడాకులే వారి సమస్యకి పరిష్కారాలు అనుకుంటారు. ఆలోచనల నుంచి బయటపడి తలనొప్పి వస్తే తల నరుక్కుంటామా, బామ్ రాసుకుంటామా? కొడుకును అడిగింది సుజాత. నువ్వు మరీనమ్మా, తల ఎవరైనా నరుక్కుంటారా? మరి మీరు అదే చేస్తున్నారు కదా. ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకొని మందు వేయాలి. కానీ ఇదేమిట్రా అంటే మేము అనవసరంగా రియాక్ట్ అవుతున్నామా? మాకు ఆలోచించే శక్తి లేదనా? శక్తి ఉంది, కానీ దానిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. నీ ఉద్దేశంలో సమస్య ఎక్కడున్నట్టు? అలా అడిగావు, బాగుంది. సమస్య మీ ఉద్యోగాలలో ఉంది. అయితే ఉద్యోగం మానేసి కూర్చోమంటావా? ఆ తొందరే వద్దనేది. సమస్యకి తగిన చర్య తీసుకోవాలి. వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందని, నువ్వు తిన్న కంచం తీయలేదని కోడలు కోర్టెక్కితే ఎలా? చిన్నవాడైన శుభం చక్కగా తన వాదన వినిపించాడు. వాడి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? నీ చిన్నప్పుడేమిటి, ఇప్పటికీను నాకు మీ నాన్నకు ఏ విషయంలోనూ అభిప్రాయాలు కలవలేదు. అంత మాత్రాన విడిపోయామా? కొన్నిసార్లు ఆయన మాటకు నేను విలువిచ్చి పాటించాను, కొన్నిసార్లు నా మాట చెల్లించుకున్నాను. దేనికైనా పట్టు విడుపు ఉండాలి. సరే, మీరన్నట్టుగానే అభిప్రాయాలు కలవలేదని విడాకులు ఇచ్చేసుకుని మరో భాగస్వామిని వెతుక్కుంటే వారితో అభిప్రాయ భేదాలు రావని గ్యారెంటీ ఉందా? అలా జరిగితే మళ్ళీ విడాకులా? శుభం వాడి అభిప్రాయం చెప్పాడు కదా. నేను కొన్ని సలహాలు ఇస్తాను, ఆలోచించండి. నచ్చితే పాటించండి. సరేనా? మేము ఎవరికీ తలవంచం. మమ్మల్ని ఏ బంధాలు కట్టిపడేయలేవు. మేము సర్దుకోలేం. కానీ ఎదుటివారు అన్నింటికీ ఒదిగి ఉండాలి. ఇది మీ అభిప్రాయం. ఇది న్యాయమేనా? ఒకరు ఒక మెట్టు ఎక్కాలి, అవసరమైతే ఒక మెట్టు దిగాలి. మనం మాట్లాడే ప్రతి మాటలోనూ ఆచితూచి వాడాలి. కానీ నోరుంది కదా అని నోటికొచ్చింది మాట్లాడితే ఎలా? ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అని చిన్నప్పుడు చదువుకున్న పాఠం జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఆడకైనా మగకైనా ఇది వర్తిస్తుంది. ఒకటి చెప్పండి, మీ బాసుతో అభిప్రాయ భేదం వస్తే ఏం చేస్తారు? సర్దుకుపోతున్నారా? మాటకు మాట అని దెబ్బలాడుతున్నారా? మాటకు మాట అంటే వెంటనే ఫైర్. కస్టమర్తోనో ఇంకా జాగ్రత్తగా ఉంటాం. మీ సబార్డినేట్స్తోనూ చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడి పని చేయించుకుంటారు. అవునా? మరి మీ ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు మాత్రం సామరస్యం ఎందుకు లోపిస్తుంది? మా కాలంలో ఆఫీసుల్లో పని కాబట్టి మేం ఆఫీసుని గుమ్మం బయటే విడిచి ఇంట్లోకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మీకు ఇల్లే ఆఫీసు కాబట్టి మీ ల్యాప్టాప్ మూసేయగానే మీ లైఫ్ మొదలవుతుంది. మీరు చేసే ఉద్యోగం 30 ఏళ్ళు మాత్రమే. అది గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని గమనించిన తర్వాత నాకు బోధపడింది ఏమిటంటే, ఇంటి పనులు నేనెందుకు చేయాలి, మగవాడివి అనే అహంకారం నీది. నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్నీ నేనే ఎందుకు చేయాలి అనేది వర్ష అభిప్రాయం. మొత్తానికి మీ సమస్యకు ఇదే కారణం.
దీనికి సింపుల్గా ఒక సొల్యూషన్ చెబుతాను వినండి. ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు కాబట్టి మీ ఇంటి పనులకి పని మనిషిని పెట్టుకోండి. పిల్లాడి స్కూల్కి దగ్గరగా ఇల్లు తీసుకుంటే ప్రతిరోజు 40 మైళ్ళ దూరం ప్రయాణం తగ్గి నీకు అలసట తగ్గుతుంది. వండుకోవటానికి సమయం లేదని ఏదో ఫాస్ట్ ఫుడ్ తిని, లేకపోతే అసలు తినక నీరసపడి ఆ కోపం పిల్లాడి మీదనో భర్త మీదనో చూపించే బదులు ఇండియన్ స్టోర్స్లో దొరికే కూరలు తెచ్చుకొని అన్నం వండుకుంటే సరి. లేదా ఇళ్లల్లో తయారు చేసి హోమ్ డెలివరీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లతో రోజువారీ ఏర్పాట్లు చేసుకున్న హాయిగా గడిచిపోతుంది. మరో ముఖ్యమైన సంగతి స్ట్రెస్ మేనేజ్మెంట్. మన శరీరాన్ని, మైండ్ని అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మీకోసం మీరు సమయం వెచ్చించుకోవాలి. శని, ఆదివారాల్లో మరీ ముఖ్యమైన కాల్స్ అయితే తప్ప ఆన్సర్ చేయకండి. మీ కుటుంబంతో మీకు నచ్చిన రీతిలో గడపండి. 3-4 నెలలకోసారి ఔటింగ్కి వెళ్ళిరండి. ప్రతి చిన్న విషయానికి విడాకులు కాదు పరిష్కారం. ఎలా విడిపోవాలో కాక ఎలా కలిసుండాలో ఆలోచించండి. మీ జీవితాలు మీవే కాదనను, కానీ మీ జీవితాలతో పెనవేసుకున్న పిల్లాడి గురించి కూడా ఆలోచించాలిగా. మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ముద్దు మురిపాలు పొందారు. మరి వాడు చేసిన పాపమేంటి? మీరు ఎదుర్కొన్న సమస్యలు మేము ఎదుర్కోలేదా? మీకు కనీసం ఆర్థిక సమస్యలే కాదు, కానీ మా దగ్గర చాలినంత డబ్బు ఉండేది కాదు. ఓ వీకెండ్ సినిమా అని, మరో వీకెండ్ పార్క్ అని తక్కువ ఖర్చుతో ఉండే వాటిని ఎంచుకునేవాళ్ళం. అంతేకాని పిల్లల్ని, ఇంటిని వదిలిపెట్టేయాలని ఎప్పుడూ అనుకోలేదు. భార్యాభర్తలు ఒకరికొకరు ఒదిగి ఉండటం తప్పు కాదు. ఒకరు కోపంలో ఉన్నప్పుడు మరొకరు తగ్గాలి. అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. సంసారం సాగరం అన్నారు, కానీ సంసారంలో సమరం అనలేదు. ఈ చిన్న విషయం మీకు అర్థమైతే చాలు. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మీకు నచ్చితే ఆచరించండి, లేదా మీ ఇష్టం. నాకు పిల్లాడికి ప్రయాణానికి ఏర్పాటు చేయండి, నేను వాడిని అనాథగా వదలలేను అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. తన సూచన వాళ్లకి ఆమోదయోగ్యమవుతుందో కాదో తెలియని ఆందోళన తెల్లవారే వరకు నిద్రను ప్రసాదించలేకపోయింది. శుభం మెల్లగా నానమ్మ అని పిలవటంతో మెలకు వచ్చింది సుజాతకి. పద నానమ్మ, బ్రష్ చేసుకుందాం అనటంతో తలుపు తీసింది సుజాత. సర్ప్రైజ్ సర్ప్రైజ్ శుభం అంటున్న అమ్మానాన్నల్ని నమ్మలేనట్టు చూశాడు శుభం. ఇల్లంతా అలంకరించిన కొవ్వొత్తులని, డైనింగ్ టేబుల్ పైన పెట్టిన పువ్వులను, కేక్ని చూసి వావ్, ఐ లవ్ యూ మమ్మీ డాడీ, నానమ్మ దా ఫ్యామిలీ హక్ టైం అంటున్న శుభం మొహంలో కోటి చంద్రుల కాంతిని చూసింది సుజాత. 1 సెకండ్ అని, మిషన్ సక్సెస్ అని భర్తకి వాట్సాప్లో మెసేజ్ పెట్టి పరుగున వచ్చింది సుజాత. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.